హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ ఫ్రైని చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక గిన్నెని పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. చికెన్ ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ ఇలా హీట్ అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, చిల్లీ ఇలా వేసుకొని కలుపుకోవాలండి. నేనైతే 400 గ్రాముల చికెన్ అయితే తీసుకున్నాను. దాన్ని ఒక 2 సార్లు వాష్ చేసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడరు, అల్లం పేస్ట్ వేసుకొని రెడీగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఇలా వేగినాయి కదా, ఇలా వేగిన ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఒక పావు గంట సేపు ఉడికించుకోవాలండి. పావు గంట తర్వాత చికెన్ ఈ విధంగా ఉడికింది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఒక ప్లేట్లో వాటర్ పోసి ఈ గిన్నె మీద పెట్టుకోవాలి. అప్పుడే కింద అడుగంటకుండా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత చికెన్ ఒక 90% అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే వచ్చింది కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీరని ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మన చికెన్ ఫ్రై. చూడండి, చాలా బాగా వచ్చింది కదా. ఈ చికెన్ ఫ్రై చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. నాకైతే ఈ చికెన్ ఫ్రై చాలా ఇష్టం అండి. చూసారా, చాలా బాగా వచ్చింది కదా చికెన్ ఫ్రై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.